ఒకప్పుడు రేకుల షెడ్డులో కొంతమంది కూలీల సాయంతో ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మోటార్లకు వైండింగ్ చేసుకునే సంస్థ. ఎంత కష్టపడ్డా అంతంత మాత్రం ఆదాయం. చిన్న చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసే ఆ సంస్థ ఇప్పుడు ప్రభుత్వాలతో పాటు వ్యాపార దిగ్గజాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? 20 ఏళ్ల క్రితం కార్మికులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న ఆ సంస్థ నేడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఎలా చేస్తోంది? వ్యాపారంలో దూసుకుపోవడానికి ఆ సంస్థ అమలు చేసినటువంటి వ్యూహం ఏంటి? కడప ప్రజలు దీనిపై ఏమనుకుంటున్నారు? డీటెయిల్స్ అంతా కూడా మనకు చంద్రమోహన్ అందిస్తారు లైవ్ లో కడప నుంచి. చంద్రమోహన్, ఆలోచన ప్రభుత్వం ఏదైనా సరే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ శాసిస్తుంది. ఎప్పటి ఏ పరిస్థితుల్లో సరే తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న సంస్థగా ఒక రేకుల షెడ్డులో ప్రారంభమైన ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పనులు ఈరోజు దేశంలోనే వేల కోట్ల రూపాయల పనులు చేసే కాంట్రాక్టు పనులు చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వం అయినా సరే తనకు అనుకూలంగా మలుచుకొని అక్రమ మార్గంలో కాంట్రాక్టు పొందుతుందనే విమర్శలు బలంగా ఉన్నాయి. దీంతోపాటు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలకు సంబంధించిన భూములను అలాగే ఇతర కాంట్రాక్టు పనులను తీసుకోవడంతో పాటు వివిధ రంగాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులను శాసించే పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను కూడా శాసించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో షిరిడి సాయి సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు, వాటి అక్రమ కాంట్రాక్టులు ఏ విధంగా ఉన్నాయనే విషయం మనం ఇక్కడ కొంతమందితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ మనోహర్ ఉన్నారు, ఈయన ప్రజా సంఘాల నాయకుడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చాలా అత్యంత తక్కువ సమయంలోనే పెద్ద స్థాయిలోకి ఎదిగింది. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొంది అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున కూడగొట్టుకునే ప్రయత్నం జరిగింది. దీని ద్వారా ప్రజలకు, సామాన్య ప్రజలకు భారం పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా ఇటీవలనే షిరిడి సాయికి సంబంధించినటువంటి ఎండి గారు 1:50 ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు కూడా తను వ్యక్తిగతంగాను, కష్టపడిన విధానంగాను, ఇతరుల సపోర్ట్గాను అనేక విషయాలు తన ఇంటర్వ్యూలో వ్యక్తం చేయడం జరిగింది. నేను కూడా చూశాను, పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి మనం గమనించినట్లే స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల అది ప్రజలకు, రైతులకు చాలా తీవ్రంగా అన్యాయం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి పేపర్లో వస్తుంది. చాలా ప్రజలు, మేధావులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మేము సిఐటిగా తీవ్రంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే స్మార్ట్ మీటర్లు వెంటనే పగలగొట్టండి అని చెప్పి లోకేష్ నాయుడు గారు పాదయాత్రలో ప్రకటించినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగించాల్సినటువంటి అవసరం ఏమిటి, అంతర్యం ఏమిటి అని చెప్పి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అంటే సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆదానికి కట్టబెట్టడానికి మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏమైనా పర్వాలే, ఓట్లు వేసిన ప్రజలు ఏమైనా పర్వాలే, రైతులు చచ్చిపోయినా పర్వాలే, ప్రభుత్వాలు బాగుండాలి, మేము బాగుండాలి, ఆదాని గారు బాగుండాలి, సెంటర్లో ఉన్న ప్రభుత్వం బాగుండాలి, మాకు కమిషన్ రావాలనే రూపంలో ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏమైనా ఎక్కువ రూపంలో ఇచ్చింటే దాని మీద విచారణ చేయాలి. లేదంటే దానికి ఏమైనా తక్కువ ఇచ్చింటే దానికి ఏంటి, ఇవ్వడానికి కారణాలు ఏమిటి, ఎస్టిమేషన్ ఏమిటి, ప్లాన్ ఏమిటి, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అనేది కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలే దాన్ని పరిశీలన చేయాలి. ప్రభుత్వమే పరిశీలన చేయకపోతే ఎలా సాధ్యమవుతుంది? అధికారం రాకమునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. అంటే ఏరు దాటకున్నపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం లేదు. ఒక ఆనందం ఏంటంటే కడప జిల్లాలో షిరిడి సాయి లాంటి ఫ్యాక్టరీ ఉండడం అనేది ఒక సంతోషం. అయితే అందులో ఉపాధి ఉంది, ఉపాధి ఇస్తున్నటువంటి ఒక సొంత, అయితే దానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది వేరే యాక్సెప్ట్. కానీ షిరిడి సాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రభుత్వాలైనా కూడా చిత్తశుద్ధితో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి గత ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ఉండాయని చెప్పి మేము భావించడం లేదు. కాబట్టి ప్రజలు దీని మీద తిరగబడాలి, రైతులు తిరగబడాలి. కాబట్టి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం, మీ ద్వారా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ద్వారా ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సంతోషం. దీని మీద వాస్తవాలు ఏమిటి అనేది పరిశీలన చేసి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ఇప్పటికే ఆంజనేయ రెడ్డి గారు అనుకున్నా బెంగళూరు నుండి, హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే కడప జిల్లాలో మొత్తం స్మార్ట్ మీటర్లు అందరినీ పెట్టి దాదాపు 500 నుంచి 1000 మందిని రిక్రూట్మెంట్ చేసి ఇంటింటికి వెళ్ళి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఎక్కడెక్కడ ప్రజలు నివారించాలి, నిలవరించాలి, పగలగొట్టాలి, దానికి ప్రభుత్వం తిప్పి కొట్టే ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
2 నెలల కిందట ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వము 2 నెలల కిందట స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆ ప్రక్రియను ఆపేస్తున్నామని చెప్పేసి మీడియా సంస్థల ద్వారా లీకులు ఇవ్వడము అలాగే కథనాలు ప్రచురించడం జరిగింది. అయినా కూడా తమ పనులేమో తాము చెప్పినా కూడా పనులేమో జరిగిపోతున్నాయి. ఇది ఏ దృష్టితో చూడాలంటారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రజలు కారణం, కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని కాపాడడం వాళ్ళ ధర్మం అయిపోయింది. గతంలో కూడా చాలా ఈ సిరిది సాయి ఎలక్ట్రికల్ పైన చాలా అభియోగాలు వస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు కావచ్చు, వాళ్ళ భూములు కావచ్చు, తర్వాత ఇంకా ఎంప్లాయ్మెంట్ అన్నీ కావచ్చు. ఇటీవలనే కడప జిల్లాలో ఈరోజు P4 పైన కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. లఘు చర్చ కూడా పెట్టినారు. తర్వాత ఈ లాస్ట్ వీక్లో ఈ కడప జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేము కూడా అటెండ్ కావడం జరిగింది. మరి ఇండస్ట్రీస్ GM గారు ఇతన్ని ప్రమోట్ చేసి వాళ్ళ సిరిజీ సాయి నుంచి ఒక మేనేజర్ అని ఆయన మాట్లాడినాడు. 4,000 మందికి ఇంకా ఎంతమందికి మేము ఉపాధి కలగజేస్తున్నామని చెప్తే కలెక్టర్ గారు కూడా వాళ్ళని ప్రశంసించినాడు అనమాట. అంటే వీటి వల్ల ఏం లేదంటే వాళ్ళు అది ఎమ్మెల్యేలను అధికారులను మినిస్టర్లను తర్వాత ఇక్కడ లోకల్గా వచ్చిన కలెక్టరు ఈ మధ్య కాలంలో వచ్చినాడు. మరి అతను కూడా అప్పుడే వాళ్ళని ప్రశంసిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఉద్యోగాలు ఇస్తున్నారు కదా అనే ఒక చూపించేసి వాళ్ళు చేసే ఇవన్నీ చర్యలని కూడా ప్రభుత్వము అధికారులు చేయలేము. కాబట్టి వెంటనే వాళ్ళపైన శ్రీది సాయి ఎలక్ట్రికల్ పైన అభియోగాలు వచ్చినాయి. అవి నిజమో అబద్ధమో మాకు తెలియదు, కానీ అభియోగాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి వాళ్ళపైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటి వాళ్ళు రాకుండా, తర్వాత ప్రభుత్వము ఇంకా సంవత్సరం కూడా కాలేదు అప్పుడే వాళ్ళు పాత వాళ్ళని కూడా ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళని అనేది ఒక అధికారం చేస్తుంది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మిగతా కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ కూడా ఇటువంటివన్నీ ప్రజలకు సంబంధించిన విషయాలు. ఇంకో విషయం ఏమంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? అవినీతి ఎక్కువైపోయింది. తర్వాత ఇంకోటి అయిపోయిందని కూడా మరి ప్రజలంతా వాళ్ళకు 90% సీట్లు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చింది? ఇటువంటి వాళ్ళని వెనకేసుకోవడానికి కోసమేనా? మరి ఏమైందని డబ్బు ఉంటే మేము ఏ పార్టీ వాళ్ళనైనా సరే, ఏ అధికారులైనా సరే మరి మేము వాళ్ళని మా పరం చేసుకుంటామనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వము అధికారులు ఏం చేయడం లేదు కాబట్టి ఇంకా ప్రజలే రావాలా చర్య తీసుకోవడానికి. అంటే ప్రజలే మరి జరిగే అన్యాయాలకు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ జరిగే అన్యాయాల పైన చేసే తప్ప మరి ప్రభుత్వం ఇప్పుడే 6 నెలలు టైం అయిపోయింది ఇచ్చినాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంపై కూడా ఇట్లాంటి చర్యలు తీసుకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకు ఇక్కడ రమణ గారు ఉన్నారు, ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, సోషల్ యాక్టివిటీస్. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున భూములు అలాగే వివిధ రకాల ప్రయోజనాలను షిరిడీ సాయి సంస్థకు ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి. ఈ ప్రభుత్వంలో అయినా సరే 9 నెలలు గడిచిపోయింది. ఈ సంస్థకు సంబంధించి స్మార్ట్ మీటర్లను ఏర్పాటును నిలిపివేస్తామని చెప్పింది, కానీ అది ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతోపాటు ఇక్కడ ఏమైనా సంస్థను నెలకొల్పిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏమైనా ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలకు నిరుద్యోగ మోసం చేసి మభ్యపెట్టి కార్పొరేటెడ్ సంస్థలకి మరి ప్రజా సంబంధించినటువంటి ఆస్తులను, భూముల్ని తాకట్టు పెట్టడమే అవుతుంది. ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీ వాళ్ళ జేబులు నింపుకునే క్రమంలో మరి ఇటువంటి విధానాలకు పాల్పడుతుంది. ఇది రాయలసీమ వాసులు కొత్త ఏం కాదు. గతంలో ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే క్రమంలో వందలాది ఎకరాలు గాలి జనార్దన్కి దోచిపెట్టిన విషయంలో కూడా అప్పటి నాయకులు ఇక్కడ సొంతలు కూడా గుడ్లు పెట్టలేనటువంటి భూములు ఇవి. ఆ భూముల్ని మరి ఇస్తే తప్పేముంది, ప్రభుత్వానికి లాభం ఉంటుంది కదా అని అన్నారు. మరి ఆ క్రమంలో మరి ఈ రోజున షిరిడీ సాయి విషయంలో కూడా మరి వాళ్ళు మొన్న 4 రోజుల క్రిందట కడపలో P4 ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గరీబు హఠావు అనేటువంటి కార్యక్రమే. అటువంటి కార్యక్రమంలో P4 ప్లాన్ అని తీసుకొచ్చిన క్రమంలో ఆ షిరిడీ సాయిబాబా జనరల్ మేనేజర్ ఒక అతన్ని
మరి ఇక్కడ ఉండేటువంటి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సీఎం డైరెక్ట్ గా పిలుచుకొని వచ్చి అతన్ని కలెక్టర్ గారికి అక్కడ ఉండే సభాసదులకు రికమెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు 4,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా 2,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి. ఇదేంటండి, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని, కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి భూముల్ని వేలల్లో లక్షలు ఖరీదు చేసేటువంటి భూముల్ని వేలల్లో లక్షలకు వాళ్ళు ఖర్చు పెట్టేసేసి ప్రజల కంట నీరు తుడిచేదానికి మళ్ళీ ఈ రకంగా ఏదో ప్రజా ప్రయోజనాల కోసం ఇస్తామని అంటా ఉన్నారు. ఈ ముఖంగా నేను అడుగుతున్నాను, మరి వారికి గతంలో ఎకరా ₹1,00,000 ఇచ్చారంట. మరి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఈ రోజున 1,50,000 ఇస్తారు. ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్కి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇవ్వటానికి మరి ఈ గవర్నమెంట్లు సిద్ధంగా ఉన్నాయా? మరి గతంలో ఇంతకుముందు ప్రభుత్వానికి రాకముందు వీళ్ళు చేసినట్టు వాగ్దానాలు, వీర విక్రమ ప్రతాప్ ఇవన్నీ కూడా వాళ్ళు పలికి ఈ రోజున మేము కూడా వాళ్ళలాగే అని అన్నట్టు మరి వీటిపైన సరైన చర్యలు తీసుకోకుండా ఉండటము, ప్రభుత్వాలన్నీ ఇంతే ప్రజల్ని మోసం చేయటం, ఈ మోసాలని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒకవైపు నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోయి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు మరి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, మరి అటువంటిది మరి ముఖ్యంగా ఏదో ప్రైవేటు సంస్థలకి వాళ్ళ ద్వారా ఈ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేపించే క్రమంలో వాళ్ళకు అప్పచెప్తున్నారంటే ఈ పాలకులకు సమర్థత లేదు అని. సమర్థత ఉన్నటువంటి పాలకులైతే వాళ్ళు సొంతంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తారు, భారీ పరిశ్రమలు. గతంలో బాబాసాహెబ్ అమ్మనాడు ప్రజలు ఇప్పుడు 43లో రావాల్సినటువంటి దాన్ని 47 వరకు దాన్ని నిలబెట్టినందుకంటే తెల్లదొరలు పోతున్నారు, నల్లదొరలు వస్తున్నారు. నల్లదొరలు మరి వచ్చే క్రమంలో ఈ రోజున ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి, మరి భూమిని పరిశ్రమగా మార్చండి అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున అదే భూమిని వీళ్ళకి సమర్థత లేక, వీళ్ళ క్రియేటివిటీ, సృజనాత్మకత లేక ప్రైవేటు సంస్థలపైన, భారీ పరిశ్రమలపైన ఆధారపడుతున్నారు. అదే ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించకూడదు? ప్రభుత్వ పరంగా అయితే ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది దానిపైన, అంబేద్కర్ చెప్పినట్టు. ఆ హక్కుని మరి తోసేయటానికి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం, ఇదే ఈ షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళకి, మరి ఇలాంటి వాళ్ళకి భూములు కట్టబెట్టడం. గతంలో SCZల పేర్లు స్పెషల్ ఎకనామికల్ జోన్ల కింద వేలాది ఎకరాల భూములు కట్టబెట్టారు. మరి దానికి సంబంధించి వాళ్ళు కట్టబెట్టిన వేలాది ఎకరాల భూముల్లో ఎక్కడైనా ఒక్క పరిశ్రమ ఉందా? ఒకళ్ళకి ఏమైనా ఉద్యోగం ఇచ్చింది? దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి విధానాలని ప్రజలు నమ్మరు. కాబట్టి దీనిపైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేసి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు వచ్చిన ఇంత టైం అయినా కానీ ఇంతవరకు వీటిపైన ఏ రకమైన చర్యలు లేవు. కాబట్టి ప్రజలు ఎప్పట్లా గొర్రెలు కాదో చూస్తూ ఉండరు. మీ సంగతి కూడా తేల్చుకుంటారు. ఫస్ట్ వీళ్ళకి ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంట. కాబట్టి ఇలాగ భూములు అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తే మాత్రము ప్రజలు సహించరు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని రాయలసీమ SC/ST హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం హెచ్చరిస్తూ ఉంది. ఇది ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ SCZల పేరుతో వేల ఎకరాలు కేటాయించడం జరిగింది. వాటన్నింటినీ కూడా వినియోగించడం లేదనే అభిప్రాయాన్ని రమణ గారు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్ చంద్ర.